నాకు డౌట్ అబ్బా, 4 రాష్ట్రాల ఓట్లు ఒక్కపార పెట్టాలంటేనే కింద మీద అవుతుంటారు. అసొంటిది 28 రాష్ట్రాల్లో 100 కోట్ల మంది ఏళ్లకు ఇంకంటించుకునుడు అవుతుండొచ్చునా? గండిగనం మిషన్లు మన దేశంలో ఉన్నాయో? ఇట్లయితే జాతీయ పార్టీలకే ఫాయిదా అంటారు, మరి ప్రాంతీయ పార్టీల సంగతి ఏంది? గవన్నీ మాకెందుకు, సీదా వార్తలకు పోదాం పాండ్రి. ఎంతెల్లంలో ఏమైందో ఏమో గాని కారోళ్ళంతా జమిలి జపం చేస్తున్నారు. 4 ఏళ్ళు అవసరం లేదు, 100% 2020లో జమిలి ఎన్నికలు వస్తున్నాయి. తొందరనే జమిలి ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నాడని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇద్దరు పాత మంత్రులది ఒకటే మాట, 2027లో ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఒకటే పారు వస్తాయి అని. కానీ పార్లమెంట్ కోర్టులు పెట్టి 6 నెలలే, అసెంబ్లీ కోర్టేసి ఏడాదే. దానికి 4.5 ఏళ్ళు, దీనికి 4 ఏళ్ల టైము. అయినా నడిమిట్లనే ఏలికి ఇంకంటుందని ఇంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నారు కార్ లీడర్లు? మళ్ళా మీరే ఇదే మాట ఏడిపోయినా కేసీఆర్ సార్ మళ్ళా సీఎం కావాలని ఆత్రంలో చెప్తున్నారా, లేకుంటే ఢిల్లీలో ఏం జరుగుతుందో మనోళ్ళకి ముందే మతలా అందుతుందా? ఎందుకంటే దేశంలో బీజేపీ ఏమంటుందో రాష్ట్రంలో బీఆర్ఎస్ కూడా అదే అన్నవట్టే. గడికో పారి ఎలక్షన్లు పెడితే తిప్పలైతుంది, అంతటి ఒకటే పారేయాలని సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది పాత రాష్ట్రపతి సార్ ఇచ్చిన రిపోర్టును బట్టి. మొన్న సీఎం చంద్రన్న కూడా ఇదే మాట అని, 3 ఏళ్ల జమిలీ ఎలక్షన్ వస్తుందని. ఆయన అంటే బీజేపీ గ్రూప్. కానీ ఎన్నలేని కారోళ్ళు ఇన్ని రోజులు జమిలీకి నయ్యాని ఇప్పుడెందుకు చెయ్యి అంటున్నారు? రాష్ట్రాల మీద సెంటర్ వాళ్ళ పెత్తనమేంది, మా హక్కులు మాకు ఉండాలి, రేపు ఒక్క దేశం ఒక్క పార్టీ అంటారు, ప్రాంతీయ పార్టీలను కథం చేస్తారని ఎన్నో మాట్లాడినరు. మరి జమిలి ఎన్నికలు అనేది ఇది ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకం. అవే జరిగితే అనేక అనార్థాలు దాచి అవకాశాలు ఉన్నాయి. ఏదైతే మాకేంది, జప్పున ఎలక్షన్లు వస్తే చాలు రప్పున పవర్ వస్తామని ఆపొచ్చన్నో ఏమో మరి.